హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఈశ్వరాని పరమేశ్వర ధ్యానం ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే సైకలాజికల్ సెక్యూరిటీ అంటే మానసిక భద్రత. జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పిన సబ్జెక్ట్ ఇది. దానికి మేడం గారు లక్ష్మణ్ లక్ గారు జూమ్ మీటింగ్లో నేను ఈరోజు విన్నాను. అది నేను ఏదైతే తెలుసుకున్నానో అది మీ అందరికీ తెలియజేయాలనుకుని అనేసి ఇప్పుడు మీకు చెప్తున్నాను. సైకలాజికల్ సెక్యూరిటీ అంటే మానసిక భద్రత అంటే ఏంటి? మనలోనే ఉంటుంది, మన అంతరంగంలో ఉంటుంది. దాన్ని వదిలిపెడుతున్నాం, మనం దాన్ని పట్టుకోవడం మానేస్తున్నాం. బయట ఎక్కడో ఉంది అని భావిస్తున్నాం, బయట ఉన్నదాన్ని పట్టుకుంటున్నాం. ఎందుకంటే మనం అజ్ఞానంలో ఉంటాం కాబట్టి అజ్ఞానంగానే ఆలోచనలోకి వెళ్తుంటాం. అనుభవాన్ని, జ్ఞానాన్ని ఎప్పుడైతే వదిలిపెడతామో సత్యాన్ని పట్టుకుంటాం అనమాట. ఆ సత్యం లోతుల్లోనికి వెళ్ళి చూస్తే మనకి అసలైన భద్రత ఏంటనేది మనకి కనిపిస్తుంటుంది. అలాగే యథార్థాన్ని వదిలిపెట్టాలి మనం. యథార్థాన్ని నుంచి కొన్ని భ్రాంతిని కూడా పొందుతున్నాం. అలాంటి యథార్థాల నుంచి, భ్రాంతుల నుంచి మనం వదిలిపెట్టుకోవాలి. ఎప్పుడైతే ఇవన్నీ వదిలిపెట్టి అంతరంగంలోకి వెళ్ళి అంతరంగంలో చూస్తామో మన అంతరంగంలో నుంచి అసలైన భద్రత అంటే ఏంటి మనకి తెలుసుకోగలుగుతాం. అంతేగాని ఎక్కడో మాస్టర్స్ ఉన్నారు, మాస్టర్ దగ్గరికి వెళ్తే మాస్టర్ నేర్చేసుకుంటాము, అతనే నాకు భద్రత అనేది అది రాంగ్ అండి. అలాగే చాలామంది ఏం చేస్తారంటే సెక్యూరిటీకి కోసము రాజకీయ నాయకులని ఎగ్జాంపుల్ పట్టుకుంటున్నాం. ఎగ్జాంపుల్ రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళిపోయి గురువు నాకు ఆయన ఉన్నారు, ఆయన చేస్తారు, ఆయన చూస్తారు, అదన్నీ రాంగ్ అండి. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చిన్న స్టోరీ చెప్తాను వినండి. ఒక వ్యక్తి తప్పు చేసి కొన్ని డబ్బుల్ని లాయర్కి ఇచ్చి లాయర్తో సత్యం నిరూపించుకున్నాడు. అది ఒక జడ్జి గారు జడ్జిమెంట్ చేశారు. అయితే కొద్ది రోజుల తర్వాత అదే జడ్జి గారు ఒక టెంపుల్కి వెళ్తారండి. ఆ టెంపుల్కి వెళ్ళి వచ్చేటప్పుడు అక్కడ ఒక బిక్సగాడు ఉంటాడు. ఆ బిక్సగాడు ఈ జడ్జి గారిని పేరు పెట్టి పిలుస్తాడు. ఇక్కడ ఎవడరా బాబు నన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు అని చెప్పేసి ఆ జడ్జి గారు ఏం చేస్తారంటే అటు ఇటు చూస్తే ఎవరు కనిపించరు. అక్కడ బిక్సగాడు మాత్రమే కనిపిస్తాడు. అప్పుడు పిలుస్తాడు, సార్ మిమ్మల్ని పిలుస్తున్నాను, ఒకసారి ఇలా రండి సార్ అంటే ఏమైందమ్మా నువ్వెవరు ఏంటంటే, మీరు నన్ను మర్చిపోయారా అండి, పలానా టైంలో మీరు నాకు జడ్జిమెంట్ ఇచ్చారండి, నేను లాయర్కి డబ్బులు కట్టేసి ఆ లాయర్ ద్వారా సత్యంగా నిరూపించుకున్నాను. కానీ నా అంతరంగంలో ఉన్న భగవంతుడు అన్నాడు ఒకడున్నాడు కదండి, ఆడు వదిలిపెట్టలేదండి నన్ను. ఈరోజు చూడండి ఒకసారి నా శరీరం అంతా కుళ్ళిపోయింది, నా శరీరం మొత్తం కుళ్ళిపోయింది, అసలు నేను ఎటు వెళ్ళని పరిస్థితి అయిపోయింది. ఎవరైనా తెచ్చి పెడితే తిందామనే చూస్తున్నాను. నా తప్పు ఏంటో నేను తెలుసుకున్నాను. ఆ రోజు డబ్బు మొత్తంలో ఉన్నాను, అక్కడ డబ్బులు ఇచ్చి ఆ లాయర్ని పెట్టుకొని సత్యం నిరూపించుకోగలిగాను. కానీ ఇక్కడ నా నిజ జీవితంలోని నేను తెలుసుకున్నాను క్లియర్గా. కాబట్టి మీరు మీ వరకు మీరు జడ్జిమెంట్ కరెక్ట్గానే చేశారండి, బట్ నా కర్మ నేను అనుభవిస్తున్నాను అని ఈయన చెప్పుకుంటే అది విన్న తర్వాత ఆయన బాధపడి ఆయనకి అడుక్కున్న ఆ వ్యక్తికి ఒక 100 రూపాయలు ఇచ్చి, సరే బాబు ఇప్పుడే నువ్వు సత్యంతో బ్రతుకు అని చెప్పేసి ఆయన చెప్పనమాట. అందువలన సత్యాన్ని ఎవరైతే నమ్ముతారో మన అంతరంగంలో నిజమైన సెక్యూరిటీ ఉంటుంది అని నమ్మి మన అంతరంగానికే మనం ప్రతిదీ అడగాలి, తెలుసుకోవాలి. అంతేగాని బయట ఏం దొరకదండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.